హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ రాబోతున్న ఫస్ట్ వీడియో ఇదే అనమాట. ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారంటే, మనం ర్యాంక్ ఆడతాం కదా, బిఆర్ ర్యాంకులో బూయా కొట్టకుండా మనం ర్యాంక్ ఎలా పెంచుకోవాలి, అంటే ర్యాంక్ పుష్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లియర్గా మీకైతే చెప్పబోతున్నాను. మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం గేమ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే సోలో వర్సెస్ సోలో ఆడడానికి ట్రై చేయండి. అట్లా కుదరకపోతేనే 4 vs 4 ఆడండి. ముందు అయితే సోలో వర్సెస్ సోలో ఆడడానికి ట్రై చేయండి. ఫస్ట్ గేమ్లోకి అయితే వెళ్ళిపోయింది అన్నమాట. ముందు మనకు అనుకూలంగా కానివ్వండి, క్యారెక్టర్లు కానివ్వండి, మనకు అనుకూలంగా పెట్టుకోవాలి గాయ్స్. అలా పెట్టుకుని అంత పెట్టినా వేస్ట్. అలాగైతే గేమ్లో అయితే చాలా ముఖ్యం గాయ్స్. అది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. మనకైతే కలహారీ వచ్చింది. ఇప్పుడు కలహారీలో ర్యాంక్ పుష్ ఎలా చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. కలహారీ అనే కాదు గాయ్స్, ఏదైనా కలహారీ కానివ్వండి, బెర్ముడా కానివ్వండి, అది ఏదైనా మీకు అనుకూలంగా లేకపోయినా కూడా మనం మార్చుకునేలా మనం ఉండాలి. మనమైతే ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి దిగేద్దాం గాయ్స్. ఎందుకంటే ర్యాంక్ పుష్ కదా మనం చేస్తుంది. రష్ అయితే ముందే దిగేయాలి. ఇప్పుడైతే మనం దిగేద్దాం. ఎందుకంటే 5 members ఉన్నారు కాబట్టి అంత మనకి ఆడడానికి కొంచెం వీలుగా ఉండేది గాయస్. ఎప్పుడైనా సేఫ్ ఆడేవాళ్ళు ముందు చివరన్నది కానీ లేదా ఎవరు దిగని చూడడం దిగి ఫుల్గా లూట్ ఏరుకొని రష్కి వెళ్ళండి. లేదంటే ర్యాంక్ పుష్ కింది లేకపోయినా పర్వాలేదు, ర్యాంక్ పుష్ చేయాలనుకుంటే మాత్రం జస్ట్ మీరు ఇలాగా ఏదైనా ఇళ్ళ దగ్గర దిగేసి ముందు లూట్ చేసుకొని క్యాంపెయిన్ లాగా ఎక్కువాలి. లేదు మేము రష్కి వెళ్తామనుకుంటే రష్కి వెళ్ళచ్చు, కానీ ఏదైనా ఆలోచించుకోవాలి గాయస్. లేదంటే ర్యాంక్ మాత్రం 20-30 ఈజీ తగ్గిద్ది. ఈ వీడియోలో నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం మీరు డెఫినెట్గా ర్యాంక్ పెరగడానికి 90% ఛాన్సెస్ ఉంటాయి. ముందు మనకి గన్ అయితే స్కార్ దొరికిందనమాట. స్కోప్ అయితే లేదు. స్కోప్ వేరే గన్, షార్ట్ గన్ కోసం వెతుకుదాం. ఓకే, మన దగ్గర అయితే ఎవరు లేనట్టుంది, ఎవరు దిగలేదు. ఓకే, ఇక్కడ ఏం గన్లు లేవు. సారీ, మనం వచ్చిన చోటికి మళ్ళీ వచ్చామన్నమాట. ఇంకా అనేది హౌస్కి వెళ్దాం. ఇక్కడైనా షార్ట్ గన్ దొరుకుతుందో చూద్దాం. M10 కానీ ఏదైనా M1 డబుల్ బ్యారల్ కానీ. ఓకే, అయితే మన ట్రిగాన్ అయితే దొరికిందనమాట. ఓకే, ఇప్పుడు మన దగ్గర షార్ట్ రేంజ్ ఉంది, ఒక లాంగ్ రేంజ్ గన్ ఉంది. మీరు ఆడగలిగితే మాత్రం డెఫినెట్గా వెళ్ళి రష్కి వెళ్ళిపోవచ్చు. లేదు ర్యాంక్ పుష్ చేయాలంటే మాత్రం ఇందాక చెప్పా కదా, సేమ్ అది ప్రాసెస్ అవ్వడమే, ఫాలో అయిపోవడమే. ఇకైతే మనం ఇంకా మనకి ఇది యామో అయితే లేదనమాట. యామో అయితే ఎత్తుకుదాం. ఓకే, యామో కోసం అయితే ఇంకా దొరకలేదు. 45 90 ఉన్నాయి. యామో మరికి మీరు ఒక 150 స్కార్ ఏఆర్ యామో అయితే ఒక 150 అలా పెట్టుకోండి. లేదు ఈ M10 మ్యాగో అయితే ఒక 70-80 అలా పెట్టుకోండి అనమాట. స్కోప్ దొరికింది మనకి. ఇప్పుడు మనకి స్కార్కి సైలెన్సర్ కావాలి. ఎందుకంటే ఒకవేళ మనం కొట్టినా కూడా వాళ్ళకి తెలియకుండా ఉండడానికి, ఎనిమిస్కి వాళ్ళు కొట్టినా కూడా ఇక మన దగ్గర ఓకే, మన దగ్గర స్కార్ ఉంది, ట్రిగాన్ గన్ ఉంది. ముందు మన చూసుకుందాం గైస్. మన దగ్గర దిగలేదు. ఓకే, మీ దగ్గర హుక్స్ ఉంటే తీసుకోండి, హుక్ గన్ ఉంటే. ఎందుకంటే మనం ఏదైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళడానికి ఇలాగా
ఇట్లాగా ఇలా వెళ్ళడానికి అయితే మనకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇలా పడిపోతారు కిందకనమాట. జస్ట్ ఫర్ ఫన్. మన దగ్గర ఎవరు లేరు ఇది, ఎందుకంటే మనం సేఫ్ ఆడుతున్నాం కాబట్టి. నెక్స్ట్ గేమ్లో రష్యా ఆడాలో చూద్దాం. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అలా ఒక్క వీడియోలో ఒక్కొక్క కంటెంట్ అయితే మనం తెలుసుకోవాలి. మననైతే ఇల్లు కొట్టాడు. మనం కొంచెం ప్రో ప్లేయర్ లాగా ఆడగలిగితే మాత్రం మనం గ్లూవాల్ అయితే పాల్గొట్టేస్తున్నాడు అనమాట. మనకైతే హీల్ పడుతుంది. ఓకే, మనమైతే ముందు ఫుల్ హీల్ చేసుకుందాం. ఒకవేళ గడుపుకుని వచ్చాడంటే కష్టం కదా. మన దగ్గర అయితే ఫుల్గా చేస్తాం. ఓకే, తనైతే కారు వేసుకొని వస్తున్నాడు. ఓకే, తనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. అది అక్కడైతే మళ్ళీ ఆగాడు. ఓకే, మనం చూస్తున్నాడు. ఓకే, కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. ఓకే, తనైతే పారిపోతాడు అనమాట. తను ఎందుకు పారిపోతాడైతే తెలియదు అనమాట, అతనికే తెలియాలి. కానీ ఎవరైనా తెలుగు ఆడవచ్చు, మనకెందుకు ఇంకా పారిపోయారు. మనం ఏదైనా మనం కొట్టిన దాన్ని బట్టిలో ఉండిద్ది అనమాట. మనం అయితే సేఫ్ ఆడుతున్నాం కాబట్టి మనం ఇంకెవరిని ర్యాంక్ చేయడానికి ఆడతాం అన్నమాట. నెక్స్ట్ గేమ్లో రష్యాలో ఆడాలి, ఎలా తప్పిస్తే ఎలా ఎన్ని కిల్స్ మనం మ్యాక్సిమం చేయగలం అనేది తెలుసుకున్నాం. అది తనైతే మళ్ళీ వచ్చేసాను మనకి. ఈసారి మనకు వదిలిపెట్టేది లేదు. ఏడి ఇదిగోండి. ఒక్క బుర్ర తగలలేదు. నెక్స్ట్ ఈసారి వస్తుంది చూద్దాం. అనేది కుదిరినట్టు చేస్తున్నాడు. అయిపోయిందనమాట. ఓ మనం కూడా అయిపోయాం. తినైతే 2 కిల్ చేశాడనమాట. అశోక్ అంట, చూస్తుంటే తెలుగు వాళ్ళలాగే ఉన్నాడు. చూద్దాం ర్యాంక్ పెరిగితే తగ్గిద్దో. చూసారా గైస్, +9 పడింది. ఇలాగా మీరు కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గేమ్లో కలుసుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. ఇప్పుడే స్టార్ట్ చేసామన్నమాట. చిన్నగా రీచ్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఇలాగే ఏదైనా ఇంకెన్ని మంచి మంచి వీడియోలు చూస్తారని. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? చాలా ఆశపడుతున్నాను గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గేమింగ్ విత్ FF and like, share, subscribe please guys.